ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు చంద్రగ్రహ అనుకూలత కోసం ఎటువంటి ఆహార పదార్థాలు సోమవారం నాడు స్వీకరించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ఈరోజు తిథి అమావాస్య. ఇది కార్తీక మాసంతో కూడినటువంటి సోమవారం నాడు వచ్చినటువంటి అమావాస్య కాబట్టి ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతని తొలగిస్తుంది, అలాగే గ్రహశాంతిని కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం, కార్తీక మాసంలో ఆఖరి సోమవారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వర స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. గృహ విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాలకి గురవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. బంధువులతో విముఖత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో పాత్రని పోషించవలసినటువంటి ఆవశ్యకత, తద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా చేపట్టలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను కలిగించేటువంటి కార్యసాధన చేపట్టగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఆశలు వ్యాపారపరంగా చిగురింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించాలనేటువంటి సంకల్పాలు బలపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. సులభతరమైనటువంటి మార్గాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి.
వృత్తిపరమైనటువంటి ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయ మార్గాలు సులభతరం అవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ పరిస్థితుల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని సాహసంతో ప్రారంభించగలుగుతారు. విఘ్నాలు ఏర్పడినప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార పరమైనటువంటి వ్యవహారాల్లో ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. అదృష్టకర సంఘటనలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలను గడించేటువంటి యోచనలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ హాలేక్షణాయ మణికుండలమండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
నిన్ను విడిచి ఉండలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ మాకు శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ మాకు కావుమయ్య శరణు శరణు దేవ దేవ సాంబ శివ కావుమయ్య శరణు శరణు దేవదేవ సాంబ శివ నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా ఆహారం శరీరాన్ని పోషిస్తుంది. చంద్రుడు మనఃకారకుడు. సోమవారం నాడు స్వీకరించేటువంటి ఆహార పదార్థాలు ఎటువంటి ఫలితాలను కలిగిస్తాయో పరిశీలిద్దాం. సోమవారానికి చంద్రుడు అధిపతి. చంద్రగ్రహ శాంతి కోసం జ్యోతిష్శాస్త్రం పలు మార్గాల్ని సూచించింది. ఈ మార్గాలలో అన్నిటినీ లేదా కొన్నిటినైనా పాటించడం వల్ల చంద్రగ్రహ కృపకి పాత్రులు కావచ్చు. చంద్రగ్రహం అనుకూలత సాధించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు సోమవారం నాడు స్వీకరించాలో పరిశీలిద్దాం. చంద్రుడు మనఃకారకుడు, జలతత్వానికి ప్రతినిధి. మానసిక పరిస్థితిపై చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. జీవితంలో ఆనందం, ప్రసన్నత, ఆరోగ్యం మనస్సుపైనే ఆధారపడి ఉంటాయి. చెరకు రసం, కలకండ, పాలతో తయారైనటువంటి పదార్థాలు, పండ్లు, ఐస్ క్రీమ్స్, ఉప్పు, మిరియాలు, పాయసం, పెరుగు, బియ్యపు పులకం, చక్కెర పానకం, బియ్యపు పిండితో చేసినటువంటి పిండి వంటల్ని ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా చంద్రుడి అనుకూలత సాధించుకోవచ్చు. ఈ పదార్థాలతో కొన్నిటినైనా సోమవారం నాడు
స్వీకరించటం వల్ల చంద్రగ్రహ అనుకూలత ఏర్పడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే చంద్రుడు శత్రుక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి కార్తీక మాస ఆఖరి సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఆ స్వామిని మారేడు దళాలతో పూజించాలి. ఈ విధంగా చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి విజయాన్ని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు కార్తీక అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణాలను విడిచిపెట్టడం ద్వారా ఉప్పు పప్పుతో కూడినటువంటి ఆహార పదార్థాలను ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు నదులలో దీపాలను విడిచిపెట్టడం ద్వారా, నువ్వులను ఉసిరికాయను ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా కూడా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో అనుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక మాసపు చివరి రోజు ఈ రోజున తప్పనిసరిగా పోలీస్ వర్గమునకేగుట అనేటువంటి విషయరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వారు, కార్తీక మాసంలో ఉపవాస ఫలాన్ని పొందినవారు, కార్తీకంలో పరమేశ్వరుని ధ్యానం చేసినటువంటి వారు తప్పనిసరిగా నదీ తీరానికి వెళ్ళి అక్కడ అరటి దొప్పలో దీపం వెలిగించి ఆ దీపాన్ని నీటిలో గనక వదిలినట్లయితే వెలుగుతూ ఉన్నటువంటి ఆ దీపాలు అవతలి దరికి చేరినప్పుడు ఈ యొక్క కార్తీక మాస పుణ్యఫలంతో పాటుగా పరమేశ్వర ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రులై జీవితాన్ని ధన్యం చేసుకున్న వారవుతారు అని శాస్త్రం. అతినిష్టాగరిష్టాభర్తో కార్తీక మాసం అంతా ఇంటిలోని తులసి కోట వద్ద నిత్యం కూడాను ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఉపవాసం ఉండి చివరి దశలో ఆ హరినామ సంకీర్తనం చేస్తూ నీరసంతో అలా స్వలసిపోయినటువంటి ఒక రజిక స్త్రీని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే వైకుంఠానికి తీసుకువెళ్ళినటువంటి సూచనంగా పోలీస్ వర్గమునకేగుట అనేటువంటి కథరీత్యా మనం జరుపుకునేటువంటి విశిష్ట సాంప్రదాయవంతమైనటువంటి ప్రభావం. ఇంటిలోనైనా సరే తప్పనిసరిగా ఈరోజు ఒక పెద్ద ప్లేటు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో అరటి దొప్పలతో దీపారాధన అరటి దొప్పపై ఉంచి అలా నీటిలో వదిలినా కూడా తప్పనిసరిగా నదీ తీర ప్రాంతంలో మీరు ఇటువంటి కార్తీక సంపూర్ణ ఫలితాన్ని పొందిన వారవుతారు. కార్తీకంలో చేసిన ప్రతి ఒక్క పుణ్యఫలం గృహానికి బలాన్ని చేకూరుస్తుంది. గృహంలో నిర్వహించినటువంటి ఆ యొక్క రుద్రయాగాలు కానివ్వండి, లేక సుదర్శన యాగాలు కానివ్వండి, లేక అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, లేక నిత్యము అభిషేకార్చనలు కానివ్వండి, ఇవన్నీ గృహ బలానికి మరింత దేదీప్యవంతమైనటువంటి తత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంతేకాకుండా ఇంటిల్లిపాదికి మానసిక శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించేదే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించినటువంటి ఆ యొక్క దైవ చింతన కార్యక్రమాలన్నీ కూడా. ఇంట్లో చేసినటువంటి దాన ధర్మాలు, బ్రాహ్మణోత్తముని పిలిచి దాన ధర్మాలు చేస్తే ఇంట్లో విశిష్టవంతమైన అభివృద్ధి ఆ ఇంటి యజమానికి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కోసం నిత్యం ఇంట్లో కనుక నామ సంకీర్తన, పారాయణ,
లేక అభిషేకార్చనలు నిర్వహించినట్లయితే ఆ గృహానికి విశిష్టవంతమైన బలం ఏర్పడి తీరుతుంది. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి ఈ తత్వచింతన వెనకాల అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వారు మీ ఇంట్లో కనుక ఉంటే, వారు అయ్యప్పలందరినీ పిలిచి మీ ఇంట్లో కనుక భోజనం పెట్టినట్లయితే, నామ సంకీర్తనం చేసినట్లయితే ఆ ఇంటికి పట్టినటువంటి అదృష్టం వర్ణనాతీతమే. అన్ని మాసాల్లో కన్నా ఉత్తమోత్తమమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసంలో చేసినటువంటి పూజలు, పుణ్యాలు, దానాలు ఫలితాన్ని ప్రసాదింపచేస్తాయి, చక్కటి యోగాన్ని. అందుచేతనే ఈ చివరి రోజున తప్పనిసరిగా ఆ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం అంటూ అలా అరటి దున్నెలలో అనేక కుంభవత్తులు వెలిగించి అలా వదిలేటువంటి నీటిలో వదిలేటువంటి సంప్రదాయం మనకి కనిపిస్తోంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఈ కార్తీక అమావాస్య చివరి రోజున ఆచరించేటువంటి విశిష్ట ఫలం ఎటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని. ఆశుతోషుడు గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి, నిరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకి కూడా అత్యంత ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాస చివరి రోజున నదీ తీర ప్రాంతంలో పరమ పవిత్రవంతమైనటువంటి దీపాల్ని ఒక అరటి దుప్పెలో లేక అరటి దున్నెలో ఆవు నేతితో దీపాలు కుంభవత్తులు వేసి వాటిని వెలిగించి కార్తీక దామోదరాయ నమః అంటూ గనక వదిలినట్టయితే ఆ దీపపు కాంతి పుంజాల తత్వం తమసోమా జ్యోతిర్గమయ అంటూ వెలుగొందుతూ మీ జీవితాల్లో వెలుగు రేఖల్ని ఆనందధామాల్ని ప్రసరింపచేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.